నమస్కారం. నేను శారద, సహాయ ఆచార్య, తెలుగు విభాగం, ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, కరీంనగర్. ఈరోజు పాఠ్యాంశము ధర్మజుని వాక్చాతుర్యము. ఇదివరకు తరగతిలో కొంత విషయాలను తెలుసుకున్నాము ఈ పాఠ్యాంశానికి సంబంధించి. ఈ పాఠాన్ని రాసిన కవి తిక్కన సోమయాజి, 13వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. వీరి రచనలు నిర్వచనోత్తర రామాయణము, ఆంధ్ర మహాభారతము. ఇవి ప్రస్తుతం మనకు లభిస్తున్నటువంటి రచనలు. కృష్ణ శతకము, మిగతా కొన్ని రచనలు పేర్కొనబడినప్పటికీ అవి ప్రస్తుతం మనకు లభించడం లేదు. ఇందులో నిర్వచనోత్తర రామాయణము నిర్వచనముగా రాసినటువంటిది. దీనిని తన రాజైనటువంటి మన్మసిద్ధికి అంకితం చేసినవాడు. తర్వాత మహాకావ్యము ఆంధ్ర మహాభారతము, దీనిని హరిహరనాథునికి అంకితం చేసినాడు. మహాభారతము 18 పర్వాల గొప్ప రచన. దీనినే జయకావ్యము అని, పంచమ వేదము అని కూడా పిలుస్తాము. ఈ 18 పర్వాలలో ఆది, సభ, అరణ్య పర్వంలో కొంతవరకు నన్నయ్య పూర్తి చేసినాడు. అదేవిధంగా అరణ్య పర్వము మిగతా భాగాన్ని తిక్కన తర్వాత ఎర్రన పూర్తి చేయడం జరిగింది. తిక్కన విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను అనువాదం చేశాడు. ప్రస్తుత పాఠ్యాంశము ఉద్యోగ పర్వము తృతీయ ఆశ్వాసంలో నుంచి చెప్పుకుంటున్నాము. తిక్కన మన్మసిద్ధి ఆస్థానంలో ఒక మహాకవిగానే కాకుండా, ఆస్థాన కవిగానే కాకుండా, గొప్ప రాజనీతివేత్తగా, అతనికి సలహాదారుగా, దండనాథుడుగా విశేషమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి వాడు. అటువంటి తిక్కన తన యొక్క జీవితానుభవాలన్నింటినీ కూడా రంగరించి మహాభారత రచనలో ప్రదర్శిస్తాడు. తిక్కన తన కవితా రీతులను ఆయన యొక్క మహాభారతం ఆధారంగా చూడవచ్చును. మొదట తిక్కన యొక్క ప్రతిభను గురించి ఎర్రన ఒక మాట అంటాడు. తను కావించిన సృష్టి తక్కొరల చేతన్ కాదు. తిక్కన రాసినటువంటి మహాభారతము అనేటువంటి రచన ఆయనకు తప్ప ఇతరులు ఎవరికి కూడా చేత కాదు అని. మరి అలాంటి తిక్కన యొక్క కవితా రీతులు ఏమున్నాయి, వాటిని చూద్దాం. మొదటి కవితా రీతి నాటకీయత. తిక్కన కథను మహాభారతంలో తానుగా చెప్పినట్లుగా కాక, నాటకంలో పాత్రలే మన ఎదుట నిలిచి వ్యవహరించినట్లు, వారి మనోవృత్తులు, భావవికారములు అభినయ వర్ణన మూలమున మూర్తీభవించినట్లుగా రచించాడు. ఇక్కడ నాటకీయత అంటే మనకు నాటకంలో పాత్రలు ఎలా సంభాషణాత్మకంగా ఉంటాయో ఆ రకంగా కనిపిస్తాయన్నమాట. మరి అవన్నీ నాటకంలో ఉంటాయి కదా. మహాభారతము శ్రవ్యకావ్యము, చదివి ఆనందించాలి. మరి ఇక్కడ నాటకీయత అనేటువంటిది దృశ్యమైనటువంటిది. అంటే మహాభారతం కూడా ఆ రకంగా ఒక దృశ్యకావ్యంలాగా మనకు ప్రదర్శితమవుతుందన్నమాట. అంటే మరి ఈ రకమైనటువంటి నాటకీయత అనేటువంటిది ఇతర కవుల్లో మనకు కనిపించదా అంటే కనిపిస్తుంది. కాకపోతే ఇతర కవుల కంటే ఎక్కువ పాళ్ళుగా మనకు తిక్కన భారతంలో ఈ నాటకీయత అనేటువంటి ఒక గొప్ప లక్షణం మనకు కనబడుతుంది. ముఖ్యంగా విరాట పర్వంలో, ముఖ్యంగా ఉద్యోగ పర్వంలో వచ్చినటువంటి సంజయ రాయభారము, శ్రీకృష్ణ రాయభార సన్నివేశాలలో ఈ నాటకీయత అనేటువంటిది మనకు ఎక్కువగా ద్యోతకమవుతుంది.
ఈ రెండింటిని మనము 2 దృశ్య కావ్యాలుగా చెప్పొచ్చును. సంజయ రాయభార ఘట్టం ఒకటి, శ్రీకృష్ణ రాయభార ఘట్టము ఇంకొకటి. చక్కని సంభాషణలు, చక్కని సంబోధనలు కూడా. ఎదుటి వ్యక్తిని ఎలా సంబోధించాలి, ఎట్లా సంబోధిస్తే అది ఆ సందర్భానికి తగినట్టుగా ఉంటుంది. అట్లాగే పాత్రల ప్రవేశము, నిష్క్రమణము, స్థితిగతులు, స్థలకాల వాచకాలు ఇలాంటివన్నమాట. సన్నివేశాలకు, పాత్రలకు తగిన భాషను వాడటము, సజీవమైన పాత్రలను వర్ణించడము, ఇవన్నీ కూడా నాటకీయత కిందికే వస్తాయి. ఆ రకంగా తిక్కన తన మహాభారతంలో ఈ నాటకీయత అనేటువంటి ఒక గొప్ప వైవిధ్యభరితమైనటువంటి లక్షణాన్ని ప్రదర్శించినాడు. రెండవది రసాభ్యుచిత బంధము, అంటే రసపోషణ. రసము అనగానే మనకు సాహిత్యంలో నవరసాలు గుర్తుకు రావాలి. ఏంటా నవరసాలు? శృంగారము, హాస్యము, కరుణము, రౌద్రము, వీరము, భయానకము, భీభత్సము, అద్భుతము, శాంతము. వీటిని మనము నవరసాలుగా చెప్పుకుంటాం. ఈ నవరసాలను తిక్కన భారతంలో మనము అన్ని పర్వాలలో చూడొచ్చు అన్నమాట. ముఖ్యంగా విరాట పర్వంలో ఈ రకమైనటువంటి రసాలు ఎక్కువగా పోషించినట్టుగా మనము చూడొచ్చు. అందుకే విరాట పర్వాన్ని తిక్కన నానా రసాభ్యుదయోల్లాసి అని పేర్కొన్నాడు. అంటే ఒక విరాట పర్వం అనే కాదు, అన్ని పర్వాల్లో కూడా ఈ రకమైనటువంటి రసాలు పోషించడం అనేటువంటిది మనము చూడొచ్చు. ప్రధానంగా మహాభారతము శాంతరస ప్రధానమైనటువంటి కావ్యము. దీన్నే ప్రధాన రసాన్ని మనము అంగిరసము అని, ఆ ప్రధాన రసానికి అనుగుణంగా పోషించబడేటువంటి ఇతర రసాలను అంగరసాలు అని అంటుంటారు. మరి మహాభారతము శాంతము అనేటువంటి రసము ప్రధానమైనటువంటిదిగా పోషించబడినటువంటిది. దానికి అనుగుణంగానే వీరము, రౌద్రము, భీభత్సము అనేటువంటి రసాలు అంగరసాలుగా ఆయా సందర్భాలలో పోషించబడినవి. తిక్కన భారతంలో ఉండేటువంటి ఉపాఖ్యానాలు కానీ, సన్నివేశాలు కానీ మనకు బుర్రకథలుగా, హరికథలుగా ప్రచారం పొందినవి. ఎందుకు అంటే అందులో పోషించబడినటువంటి ఆయా రసాలే ఆ బుర్రకథలుగా, హరికథలుగా చెప్పుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిందన్నమాట. ఇక పురాణ ప్రవచనాల్లో కూడా తిక్కన భారతమే ప్రసిద్ధికెక్కింది. దీనికి కారణం ఏంటిది అంటే అందులో పోషించబడినటువంటి, ఆ తిక్కన భారతంలో పోషించినటువంటి వివిధాలైనటువంటి రకరకాలైనటువంటి రసపోషణ చాతుర్యమే అని మనము ప్రధానంగా చెప్పుకోవాలి. ఇక తర్వాత అంశము పాత్ర పోషణ. కావ్యమనంగానే అనేకమైనటువంటి పాత్రలు ఉంటాయి. ముఖ్యంగా మహాభారతము కాబట్టి అందులో అనేకమైనటువంటి గొప్ప గొప్ప పాత్రలు ఉన్నాయి. ఇందులో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అనేకమైనటువంటి పాత్రలను తిక్కన ఎంతో ప్రతిభావంతంగా చిత్రించడం జరిగింది. పాత్రలు ప్రవేశించేటప్పుడే పాత్రల స్వభావాన్ని వివరించడము, ఒక పాత్ర చేత మరొక పాత్రను మనకు స్పష్టంగా వివరింపచేయటము, తాను నిమిత్త మాత్రుడుగా ఉండి పాత్రలచే వాటి స్వభావాన్ని వ్యక్తం చేయటము తిక్కనలో మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణ రాయభార ఘట్టంలో మనం చూసినప్పుడు ఏ పాత్ర ఎలా, ఎప్పుడు, ఎంతవరకు మాట్లాడాలో, ప్రతి పాత్ర ఎలా ప్రవర్తించాలో, సంభాషణ నైపుణ్యము ఎలా ఉందో మనకు ఆ రాయభార ఘట్టాన్ని చదివినప్పుడు అర్థమవుతుందన్నమాట. అంటే ఒక పాత్ర అనేది ఎంతవరకు మాట్లాడాలి, ఏ పాత్ర తర్వాత మళ్ళీ ఏ పాత్ర ప్రవేశించాలి, ఒక పాత్ర మాట్లాడిన తర్వాత దానికి ఏ పాత్ర ప్రతిస్పందించాలి, ఈ విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పోషించబడినాయన్నమాట. ప్రధానంగా పాత్రను గమనించినప్పుడు మనకు ద్రౌపది, ధర్మరాజు, సంజయుడు, భీష్ముడు, ద్రోణుడు ఇట్లాంటి పాత్రలన్నీ మనకు కనబడతా ఉంటాయి. ఆ ద్రౌపది అసలు సిసలైనటువంటి తెలుగు వనిత. ఆమెకే గనక కోపం వస్తే జూదరి భార్యకు గౌరవం ఎక్కడుంటుంది అనే అంతటి సాహసము కలిగినటువంటి పాత్ర. ఇక ధర్మరాజు మెత్తని పులి, సంజయుడేమో ఆవులిస్తే పేవులు లెక్క పెట్టగలిగిన వివేకి, భీముడు కండబలము కలిగిన ఆవేశపరుడు,
పాత్ర చిత్రణలో మనం ప్రధానంగా ద్రౌపది, ధర్మరాజు, భీముడు, భీష్మద్రోణులు ఇట్లాంటి పాత్రలను గమనించినప్పుడు ఆయా పాత్ర పోషణలో ప్రత్యేకమైనటువంటి నైపుణ్యాన్ని వారు ప్రదర్శించడం జరిగింది. జూదరి భార్యకు గౌరవం ఎక్కడుంటుంది అనగల సాహసము ఆమెలో కనబడుతుంది. ఇక ధర్మరాజేమో మెత్తని పులి. సంజయుడు ఆవులిస్తే పేవుళ్ళు లెక్క పెట్టగల గొప్ప వివేకి. భీముడు కండబలం కలిగిన ఆవేశపరుడు. భీష్మద్రోణాదులు ఎవరికీ చెప్పలేక లోలోన దిగులు చెందేటువంటి వింత పాత్రలు. ఈ రకంగా ఒక చక్కని పాత్ర పోషణ విధానాన్ని తిక్కన రచనలో మనము గమనించవచ్చును. ఇక తర్వాత కవితారీతి తెలుగుదనం. విరాట పర్వం అవతారికలో ఆంధ్రావళి మోదమున్ పొరయునట్లుగా రచిస్తున్నానని తిక్కన అంటాడు. అంటే ఆంధ్రులందరికీ ఆమోదయోగ్యమయ్యేటట్టుగా, మరి వాళ్ళందరికీ ఆమోదము కావాలి అంటే అచ్చమైనటువంటి అలతి తెలుగు పదాలను వాడుకోవాలి. అలా అనేకమైనటువంటి తెలుగు పదాలను తిక్కన రచనలో మనము చూస్తాము. నన్నే భారతంలో అనేకమైనటువంటి సంస్కృత పదాలను, సంస్కృత పదబంధాలను, సంస్కృత భూయిష్టమైనటువంటి రచనా విధానాన్ని నన్నయ్య వాడితే అందుకు వ్యతిరేకంగా తిక్కన అనేకమైనటువంటి తెలుగు పదాలను తన భారతంలో రాస్తాడు. అంటే అతని కవిత్వంలో దేశీ పదాలు, సామెతలు, నుడికారాలు, పలుకుబడులు, చక్కని సంభాషణలు వంటివి ఉన్నాయని మనకు తెలుస్తుందన్నమాట. ఇక తర్వాత కవితారీతి ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పము. ఉభయులు అంటే ఇద్దరు, రెండు అని అర్థం. ఇక్కడ ఉభయము అంటే మనకు తిక్కన బిరుదులను గమనించినప్పుడు ఆయనకు ఉండేటువంటి బిరుదు ఉభయ కవి మిత్రుడు. అంటే ఇద్దరు కవులకు మిత్రుడు అని అర్థం. ఇక్కడ ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పము. ఇదేమిటి కొత్త శిల్పము? ఇక్కడ ఉభయ అన్నప్పుడు మనం రకరకాల అర్థాలు చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. ఏమిటి అంటే సంస్కృత ఆంధ్ర భాషల్లో కవిత్వం చెప్పడము అని ఒక అర్థంలో. అంటే తిక్కన భారతంలో ఎక్కువ వరకు తెలుగు పదాలని వాడుకున్నాడు, అక్కడక్కడ తక్కువ సంఖ్యలో సంస్కృత పదాలను వేసుకోవడం జరిగింది. అంటే రెండు భాషల్లో వారికి ఆ భాషల పైన పట్టు ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలుస్తున్నది. ఇది ఒక అంశంగా చెప్పుకుంటే, దృశ్య శ్రవ్య ప్రక్రియలో రెండింటినీ పోషించడం. ప్రధానంగా మహాభారతము శ్రవ్య కావ్యం, చదివి ఆనందించదగినటువంటిది. ఆ రకమైనటువంటి శ్రవ్య కావ్యంలో వారు దృశ్య కావ్య మర్యాదలను పాటించడం జరిగింది. అంటే గొప్ప నాటకీయతను ప్రవేశపెట్టినాడు అని మనం ఇంతకుముందు నాటకీయత ఆయన గుణం అని చెప్పుకున్నాం, కవితా గుణంగా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఆ రకంగా దృశ్యము శ్రవ్యము ఈ రెండు ప్రక్రియల్లో రెండింటినీ మహాభారత రచనలో వారు పోషించడం అనేటువంటి ఇంకొక అర్థంలో చెప్పుకోవచ్చును. అట్లాగే నిర్వచన చెంపు ప్రయోగంలో రచన చేయటం. వారు రాసినటువంటి రెండు కావ్యాలు రెండు రకాలైనటువంటి, ఒకటేమో నిర్వచనము, ఆయన రాసినటువంటి మొదటి కావ్యము నిర్వచనోత్తర రామాయణం కదా. ఈ నిర్వచనోత్తర రామాయణంలో వచనము లేకుండా రాయటము అనేటువంటిది ఒక పద్ధతి. తర్వాత ఆంధ్ర మహాభారతము చెంపు కావ్యము, పద్యము గద్యము రెండిటి మిశ్రమంతో రాసినటువంటి కావ్యం. ఇట్లా ఈ రెండు రకాలైనటువంటి ప్రయోగాలను చేయడంలో నైపుణ్యము కలిగిన వాడు అని కూడా మనం ఒక అర్థం చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక రకమైనటువంటి అయితే, ఇంకొక అర్థంలో చెప్పుకున్నప్పుడు ఒక పక్క కథాకావ్యాన్ని రాస్తూనే దాన్ని శాస్త్రకావ్యంతో ముడిపెట్టి ఈ రెండు అంశాలను ఎంతో నైపుణ్యంతో వివరించడం. మహాభారతము అనేకమైనటువంటి ఆఖ్యానాలు ఉపాఖ్యానాలతో కూడినటువంటి గొప్ప కావ్యం. అలా ఆ రకంగా ఎన్నో ఉపాఖ్యానాలు ఆఖ్యానాలు ఉన్నాయి. అందులో భాగంగా మధ్యలో అక్కడక్కడ శాస్త్రీయమైనటువంటి అంశాలను జోడించడం. అంటే రాజనీతి కావచ్చు, ధర్మనీతి కావచ్చు, ఇతరత్ర అనేకమైనటువంటి అంశాలను ఆ కథల్లో ఇమర్చడం అనేటువంటి ఒక గొప్ప గుణం. మనం కేవలం శాస్త్రీయమైనటువంటి విషయాలను చెప్పడం కానీ వినడం కానీ మనకు ఒక రకంగా కొంత కష్టతరమైనటువంటి విషయం. అలా కాకుండా కథను చెప్తున్నట్టుగానే చెబుతూ
మధ్య మధ్యలో అక్కడక్కడ అనేకమైనటువంటి సూక్ష్మమైనటువంటి ధర్మపరమైనటువంటి అంశాలను, ధార్మికమైనటువంటి విషయాలను, అదేవిధంగా శాస్త్రీయతతో ముడిపెట్టినటువంటి విషయాలను, రాజనీతికి సంబంధించిన విషయాలను చెప్పడం అనేటువంటిది అదొక రకమైనటువంటి ప్రతిభ అన్నమాట. అలా చెప్పడము, వినటము కూడా ఒక రకంగా మనకు ఇష్టంగా అనిపిస్తుంది. ఈ రకంగా ఒక కథాకావ్యంలో భాగంగానే శాస్త్రీయమైనటువంటి విషయాలను చెప్పడం కూడా మనము తిక్కన విషయంలో మనము గమనించవచ్చు అన్నమాట. ఇది ఉభయ కావ్య ప్రౌఢి పాటించు ఒక గొప్ప కావ్య గుణంగా చెప్పవచ్చు అన్నమాట. ఈ రకంగా వారిలో ఉండేటువంటి ఉభయ కవిమిత్రుడు అనేటువంటి విషయంలో మనము అతనికి ఉండేటువంటి రెండు రకాలైనటువంటి ప్రతిభను మనం ఇక్కడ చూడవచ్చునన్నమాట. ఈ రకంగా తిక్కన ఆ మహాభారతంలో మనము నాటకీయత, రసాభ్యుచిత బంధము, అట్లాగే పాత్ర చిత్రణ లేదా పాత్ర పోషణ, తెలుగుదనము, ఇంకా ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పము అనేటువంటి కవితా గుణాలు లేదా కవితా రీతులు వారి రచనలో మనము చూడవచ్చును. ఈ రకంగా తిక్కన తన 15 పర్వాలలో ఎంతో ప్రతిభావంతమైనటువంటి రచనా నైపుణ్యాన్ని ప్రదర్శించినాడు అని మనకు తెలుస్తున్నది. ఇక పాఠ్యంలోకి వెళ్దాము. ప్రస్తుత పాఠ్యాంశము తిక్కన రాసినటువంటి ఆంధ్ర మహాభారతము ఉద్యోగ పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుంచి చెప్పుకుంటున్నాం. పాండవులు జూదంలో రాజ్యభాగాన్ని, సర్వ సంపదలను పోగొట్టుకొని అరణ్య అజ్ఞాతవాసాలను పూర్తి చేసుకొని రావటం జరిగింది. ఒప్పందం ప్రకారము రాజ్యభాగం తిరిగి ఇవ్వమని చెప్పేసి కౌరవుల వద్దకు ద్రుపదుడు తన యొక్క పురోహితుణ్ణి రాయబారిగా పంపుతాడు. అతడు పాండవులకు కొంత రాజ్యం ఇవ్వండని కౌరవులకు చెప్తాడు. ధృతరాష్ట్రుడు సంజయుని రాయబారిగా పాండవుల దగ్గరికి పంపిస్తాడు. సంజయుడు తీయగా మాట్లాడి పాండవులకు ఇచ్చేదేమీ లేదని తన మాటల ద్వారా తెలియపరుస్తాడు. ఇక ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి కౌరవ సభకు రాయబారిగా పంపాలని నిర్ణయం చేస్తాడు. అక్కడి నుంచి మన పాఠ్యాంశంలోకి వెళ్ళాము. ధర్మరాజు తన సోదరులైనటువంటి భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, తర్వాత పట్టమహిషి అయినటువంటి ద్రౌపదితో ఈ రకంగా మాట్లాడతాడు. ఏమని? మనము జనార్దను పాలికించని కౌరవ సభకు అతనించనుమని ప్రార్థించిన మేలు, బంధుహిత గురు జనములతో రణము కాగా సంప్రీతియగున్. మనము జనార్దను పాలికిన్ చని, మనమందరము కూడా పాండవులమందరము పాంచాలితో సహా కలిసి జనార్దను పాలికిన్, జనార్దనుడు, ఈ పాఠంలో శ్రీకృష్ణుడు అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా అనేక పదాలు మనకు కనబడతా ఉంటాయి. ఆ పదాలన్నింటినీ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సరేనా? మనము జనార్దను పాలికిన్ చని కౌరవ సభకు అతనించనుమని ప్రార్థించిన మేలు. మనము శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి కౌరవ సభకు అతన్ని వెళ్ళమని మనమందరము కలిసి అతన్ని ప్రార్థిద్దాం, అతన్ని వెళ్ళమని చెబుదాము. అలా చెబితే మనకు మేలు జరుగుతుంది. ఎందుకని? బంధు హిత గురుజనములతో రణము కాక సంప్రీతియగున్. ఎందుకంటే మనము ఒక మధ్యవర్తిత్వం నెరిపినట్టయితే లేదా ఒక దూతను కనుక అక్కడికి పంపించినట్టయితే మనకు ఎన్నో విధాలుగా మంచి జరుగుతుంది, లాభమే జరుగుతుంది. ఎందుకు అంటే బంధు హిత గురుజనములతో, మనకు బంధువులైనటువంటి వాళ్ళు, మన యొక్క హితాన్ని కోరేటువంటి వాళ్ళు, గురుజనములతో, గురువులైనటువంటి వాళ్ళు, ఇతర జనులందరితో కూడా రణము కాక సంప్రీతియగున్. వీళ్ళందరితో మన సగభాగం అంతా కూడా ఎవరి దగ్గర ఉంది? కౌరవుల దగ్గరే ఉంది. ఒకవేళ మనకు కౌరవులతో కనుక యుద్ధం జరిగితే అటు బంధువులు, మన హితులు, మన యొక్క గురువులతోనే మనం యుద్ధం చేయాలి. అలా కాకుండా ఉండాలి అంటే, మనమందరము సంతోషంగా ఉండాలి అంటే మనము జనార్దను దగ్గరికి వెళ్ళి, కృష్ణుని దగ్గరికి వెళ్ళి కౌరవ సభకు అతన్ని పంపించి అతని ద్వారా మనము రాయబారాన్ని నిరుపుదాము. అప్పుడు మనకు మన బంధువులైనటువంటి కౌరవులతో కానీ, గురువులైనటువంటి ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు,
మొదలైనటువంటి వాళ్ళందరితో యుద్ధం జరగకుండా ఉంటుంది, అందరము మిక్కిలి సంతోషంతో ఉండవచ్చును అనేటువంటి విషయాన్ని ధర్మరాజు తన సోదరులతో చెప్పడం జరిగింది అని పలికి. ఈ రకంగా ధర్మరాజు ఆ సోదరులతో మాట్లాడి వారలందర బలిసి చనుదేర మాధవు మందిరంబున కరిగి అతని చేత సత్కృతుండయి. అట్లా మరి సోదరులందరినీ కూడా బలిసి చనుదేరన్, వాళ్ళందరినీ తనతో కలుపుకొని, వాళ్ళందరినీ తన వెంట తీసుకొని, చనుతేరన్, వాళ్ళందరూ తన వెంట వస్తూ ఉండగా, మాధవు మందిరంబున కరిగి, ఇక్కడ మళ్ళీ కృష్ణునికి సంబంధించిన ఇంకొక పదము వచ్చింది, మాధవుడు. శ్రీకృష్ణుని యొక్క మందిరమునకున్ అరిగి, ఆ శ్రీకృష్ణుని యొక్క అతడు ఉండేటువంటి ఆ మందిరమునకు, ఆ ఇంటికి వెళ్ళి అతని చేతన్ సత్కృతుండయి, ఆ కృష్ణుని చేత మిక్కిలి గౌరవించబడి, ఎందుకంటే వచ్చినటువంటి అతిథులు ఎవరినైనా సరే గౌరవించవలసింది. అట్లా తన ఇంటికి వచ్చినటువంటి ఆ ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది మరియు ఇతర పరివారంతో వచ్చినటువంటి ఆ ధర్మరాజును అనేక విధాలుగా అతడు సత్కరించి గౌరవించి సమస్త పరిజనంబులన్ పరివేష్టింపన్, అట్లా కృష్ణుని చేత అనేకమైనటువంటి విధాలుగా గౌరవించబడి తనతో పాటు వచ్చినటువంటి సమస్త పరిజనంబులున్, తనతో పాటు వచ్చినటువంటి పరిచారికులందరూ కూడా పరివేష్టింపన్, తన చుట్టూ నిలబడి ఉంటే, ఒక్క పార్శ్వంబునన్, ఒక పక్కగా, పాంచాలియున్, పాంచాలి, పాంచాల దేశపు రాజపుత్రిక అంటే ద్రుపద మహారాజు బిడ్డ అయినటువంటి ద్రౌపది కూడా సముచిత పరివార పరివృతయ్యి, తగినటువంటి సేవక జనులతో, ఎందుకంటే తనకు కూడా కొంత మంది సేవకులు ఆమెకు సేవ చేయడానికి గాను ఆమెను చుట్టుకొని కొంతమంది రావటం జరిగింది. అట్లా మరి ఆ పాంచాల రాజపుత్రిక ద్రౌపది తన పరివారంతో కూడా ఆమె కూడా ఒక పక్కగా ఆసీనురాలై కూర్చొని ఉన్నది. అతండును తానును, ఆ శ్రీకృష్ణుడు తాను అంటే ఇక్కడ ధర్మరాజు, ఆ కృష్ణుడు ధర్మరాజు కూడా సుఖాసీనులై, మిక్కిలి సుఖంగా అంటే తగినటువంటి విధంగా కూర్చోవడానికి అనుకూలంగా ఉండేటువంటి చోట్లో కూర్చొని ఉన్నారు. అతనితో ఇట్లు అనియన్, ఆ రకంగా అందరూ ఎక్కడెక్కడ తగిన స్థానాలలో వాళ్ళ స్థానాల్లో వాళ్ళందరూ కూడా ఆసీనులై ఉన్నటువంటి సమయంలో ఆ శ్రీకృష్ణుడితో ధర్మరాజు ఇలా అంటున్నాడు, ఆపదన్ కడవన్ పెట్టగన్ ఓపి శుభంబైన దానిన్ ఒడగూర్పను మాకీ పుట్టువునకున్ పాండుక్ష్మాపాలుడు నిన్నున్ చూపి చనియే మహాత్మా. మహాత్మా ఇక్కడ కృష్ణుని సంబోధిస్తున్నాడు. ఓ మహానుభావ, ఆపదన్ కడవన్ పెట్టగన్ ఓపి, ఓ కృష్ణ, ఆపదను కడవన్ పెట్టగన్ ఓపి, ఆపదను తొలగించడానికి శక్తి కలిగినటువంటి, శుభంబైన దానిన్ మేలు కలిగించేటువంటిది, శుభాన్ని కలిగించేటువంటిది, ఒడగూర్పను మాకు కలగడానికి, అంటే మేము ఇప్పుడు ఆపదలో ఉన్నాము, ఆ ఆపదను తొలగించడానికి మిక్కిలి శక్తి కలిగినటువంటి వాడవు నీవు, కాబట్టి నువ్వు మాకు మేలును చేయడము తగినటువంటిది. మాకున్ ఈ పుట్టువునకున్, ఈ జన్మకు ఆపదలో ఉన్నటువంటి సమయంలో మేలు కలిగించడానికి తగిన సమర్థత అనేటువంటిది నీ వద్ద ఉన్నది కనుక ఈ జన్మకు పాండుక్ష్మాపాలుడు నిన్ను చూపిచనియన్, మాకు ఆపద వచ్చినటువంటి సమయంలో నీవున్నావు రక్షణగా మాకు అనేటువంటి విషయాన్ని మా తండ్రి అయినటువంటి పాండుక్ష్మాపాలుడు, పాండు మహారాజు నిన్ను చూపిచనియన్, ఈ జన్మకు మా తండ్రి యొక్క స్థానంలో నువ్వు మాకు ఆపదలు వచ్చినప్పుడు రక్షిస్తావు అనేటువంటి విషయాన్ని అతడు మాకు నిన్ను రక్షణగా చూపి వెళ్ళడం జరిగింది. అంటే పాండు మహారాజు పాండవులు చిన్నతనంలో ఉండగానే చనిపోవడం జరిగింది.
ఆ తండ్రి స్థానాన్ని ఈరోజు నువ్వు మాకు భర్తీ చేయవలసి ఉన్నది. ఎట్లయినా సరే మాకు వచ్చినటువంటి ఈ ఆపదను తీర్చడానికి ఈరోజు నువ్వు మాకు తండ్రి లాంటి వాడవు. ఆ తండ్రి స్థానాన్ని భర్తీ చేసి మా యొక్క ఆపదను తొలగించడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి అని ఇక్కడ ధర్మరాజు యొక్క ఉద్దేశంగా మనము అర్థం చేసుకోవాలి. అంటే ఆ తండ్రి పోతూ పోతూ నిన్ను మాకు రక్షకుడిగా చూపించి వెళ్ళినాడు కాబట్టి ఆ విధంగా నువ్వు మా యొక్క ఆపదలను తొలగించడానికి సిద్ధంగా ఉండుము అని ఒక రకంగా ఆ రాయభార బాధ్యతను కృష్ణుని మీద పెడతా ఉన్నాడు. సమయమిది మిత్ర కార్యంబు చక్కంచేయన్ నీ కతంబునన్ ఏము అవినీతుడైన ఆ సుయోధను తోడి పోరాట తక్కి అనుభవింతుము మా యంశమగు ధరిత్రి. ఇంకేమంటున్నాడు? సమయమిది మిత్ర కార్యంబు చక్కంచేయన్. మిత్ర కార్యము, మమ్మల్ని నీవు మిత్రులుగా భావించాలి. మా కార్యమును చక్కన్ చేయన్, సరిచేయడానికి. ఇప్పుడు మాకు వచ్చినటువంటి ఆ కార్యం ఏదైతే ఉందో సమయము, ఈ సమయము తప్పనిసరిగా నీ యొక్క సహాయం మాకు కావలసి ఉన్నది. మిత్ర కార్యంబు చక్కన్ చేయన్, ఇది సమయము. మా కార్యాన్ని సరిదిద్దడానికి ఇప్పుడు సరి అయిన సమయము వచ్చినటువంటిది. నీ కతంబునన్, నీ కారణముగా ఏము అవినీతుడైనన్, మేము అవినీతుడైన, ఇక్కడ ఏమాత్రము నీతి నియమాలు లేనటువంటి వాడు, వినయము అనేటువంటిది లేనటువంటి వాడైన ఆ సుయోధను తోడి. ఎవరినంటాము సుయోధనుడు అని? దుర్యోధనుడినే సుయోధనుడు అంటాం. మంచి యోధుడు అని అర్థం ఇక్కడ కదా. ఆ సుయోధను తోడి పోరాట తక్కి మా యంశమగు ధరిత్రిన్ అనుభవింతుము. ఆ సుయోధని తోడి పోరాట తక్కి, ఆ వినయము లేనటువంటి దుర్మార్గుడైనటువంటి దుర్యోధనునితో పోరాట తక్కి, యుద్ధము లేకుండా, యుద్ధము జరగకుండా మా యంశమగు ధరిత్రిన్, మా వంశానికి అంటే మా భాగమైనటువంటి, మా తండ్రి తరపున మాకు రావాల్సినటువంటి రాజ్యభాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని అనుభవింతుము, మేము యుద్ధము లేకుండానే అనుభవిస్తాం. ఎవరి వల్ల? నీ మిత్ర కార్యము వల్ల. నువ్వు మిత్రునిగా మా యొక్క కార్యాన్ని సరిగా చేసినట్టయితే మేము మా తండ్రి వంశపారంపర్యంగా రావాల్సినటువంటి ఆ రాజ్యభాగాన్ని మేము యుద్ధము లేకుండానే అనుభవించడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఆ కార్యాన్ని చక్కదిద్దేటువంటి సరి అయినటువంటి సమయము ఇదే. కాబట్టి దానికి పూనుకోవలసింది అని ఆ కృష్ణుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేస్తున్నాడు ధర్మరాజు. ఎంతైనా వాక్చిత్రుడు కదా. అందుకే సమయం ఇది, ఇదే తగినటువంటి సమయం, మా యొక్క కార్యాన్ని సరిచేయడానికి ఇది తగినటువంటి సమయము అని ఆ కృష్ణుణ్ణి ఎంతో నైపుణ్యంగా మంచి ఓర్పుగా అతనికి చెబుతా ఉన్నాడు. సమయమిది మిత్ర కార్యంబు చక్కన్ చేయ నీ కతంబునన్ ఏం అవినీతుడైన ఆ సుయోధను తోడి పోరాట తక్కి అనుభవింతుము మా యంశమగు ధరిత్రిన్. కాబట్టి నీ మూలంగా మేము యుద్ధము లేనటువంటి మా రాజ్యభాగాన్ని మేము పొందుతాము కనుక ఆ యుద్ధము లేకుండా మా రాజ్యభాగాన్ని మాకు పొందేటట్లు చేయవలసినటువంటి బాధ్యత నీదే సుమా. నీకు మేము ప్రద్యుమ్నాది కుమారుల తోడివారము. ఇంకేమంటున్నాడు? ఇదివరకేమో మా తండ్రి నిన్ను మాకు రక్షకుడుగా చూపించి మరీ వెళ్ళాడు అని చెప్పాడు కదా. మరి ఇప్పుడు తండ్రి స్థానంలో ఉన్నాడు కృష్ణుడు. కాబట్టి పాండవులు కృష్ణుడికి ఏమవుతారట? ప్రద్యుమ్నాది కుమారుల తోడివారము. ఎవరి ప్రద్యుమ్నుడు? రుక్మిణీ కృష్ణుల కుమారుడే ప్రద్యుమ్నుడు కదా. ప్రద్యుమ్నునికి ఒక తండ్రిగా ఏ రకమైనటువంటి బాధ్యతలను నీవు నెరవేరుస్తావో, అతడు కనుక ఆపదలో ఉంటే ఎట్లా తీరుస్తావో అట్లే మేము కూడా, మమ్మల్ని కూడా అలా బాధ్యతాయుతమైనటువంటి తండ్రిగా ఈ ఆపద నుంచి గట్టెక్కించాలి.
అని మేము ప్రద్యుమ్నాది కుమారుల తోడి వారము నీకు నీకు ప్రద్యుమ్నుడు ఎంతో మేము కూడా అంతే. మమ్ము దురితంబులు వరయకుండా అరసి రక్షింపుము. మమ్మల్ని ఏం చేయాలి నువ్వు? తండ్రి స్థానంలో ఉండి దురితంబులు పొరయకుండన్, పాపములు చెయ్యకుండా లేదా పాపములు పొందకుండా అరసి రక్షింపుము, చూసి జాగ్రత్తగా కాపాడాలి. ఆ బాధ్యత నీది. మేమంతా నీకు ప్రద్యుమ్నుడు ఎంతో మేము అంతే. కాబట్టి మేము ఏ రకమైనటువంటి చెడు మార్గంలో పోకుండా, ఏ రకమైనటువంటి పాపములు చెయ్యకుండా తెలుసుకొని మరి రక్షించాలి. అరసి రక్షింపుము, తెలుసుకుంటూ ఉండి ఆ మార్గంలో వెళ్లకుండా రక్షించేటువంటి బాధ్యత నీదే. అనవుడున్ అని అనంగానే ఈ మాటలన్నీ ఇప్పటిదాకా ధర్మరాజు చెప్పాడు. మేము నీకు ప్రద్యుమ్నుడెంతో మేము అంతే. కాబట్టి మేము ఏ రకమైనటువంటి చెడు మార్గాల్లో వెళ్లకుండా, ఏ రకమైనటువంటి పాపమును పొందకుండా నువ్వు మాకు రక్షణగా ఉండాలి అని. ఆ మాటలన్నీ వినంగానే వాసుదేవుండు నీ పంచిన ఎట్ల చేయంగలవాడన్ ఎయ్యది చెప్పుమనినన్. ఆ మాటలన్నీ విని వాసుదేవుండు ఎవరైనా? ఇప్పటిదాకా మనకు జనార్దనుడు, మాధవుడు, అట్లానే ఇంకేమి సంబోధన వచ్చింది? కృష్ణుణ్ణి మహాత్మా అని సంబోధన చేశాడు. ఇప్పుడు వాసుదేవుండు అనే మరొక పదం వచ్చింది. వసుదేవుని కుమారుడు, దేవకీ వసుదేవుల కుమారుడు, వసుదేవుని కుమారుడు కాబట్టి వాసుదేవుడు అన్నమాట. అప్పుడు వాసుదేవుడు ఏమంటున్నాడు? నీ పంచిన ఎట్ల చేయన్గలవాడన్. ఓ ధర్మరాజా, నీవు ఎలా చెప్పితే అంటే నువ్వెట్లా ఆజ్ఞాపిస్తే, నువ్వు ఏ రకంగా కోరుకుంటే అట్లా చేయన్గలవాడా, ఆ రకంగానే నువ్వు ఏది చెప్తే అదే చేస్తా నేను. ఎయ్యది తలంపు, ఏది ఏ రకమైనటువంటి తలంపు, ఆలోచన, నీ మనసులో ఏం ఆలోచన ఉన్నదో అది సెలవియ్యు, అది ఆజ్ఞాపన చెయ్యు, ఆజ్ఞాపించు నన్ను, అదే నేను చేస్తాను. నీ పంచిన ఎట్ల చేయన్గలవాడన్ ఎయ్యది తలంపు చెప్పుమనినన్. నీ ఆలోచన ఏమిటో నాకు తెలియచేయు అనినన్ అని ఆ వాసుదేవుడైనటువంటి కృష్ణుడు అనంగానే అజాత శత్రుండు నీవు కరినగరం కరిగి కౌరవుల తోడన్ తగిన మాటలాడి తెరంగు సేయవలయున్ అని ప్రార్థించి అతనిని నీయ కొలిపి ఇట్లనియన్. అప్పుడు కృష్ణుడు నీవెలా చెబితే అలాగే చేస్తాను, మరి నీ మనసులో ఉండేటువంటి ఆలోచన ఏమిటో నాకు తెలియచెప్పుము అనంగానే అజాత శత్రుండు ఎవరైనా? ఎవరినంటాము అజాత శత్రుడు అని? శత్రువులు పుట్టనటువంటి వాడు, అంటే అసలు శత్రువులే లేనటువంటి వాడు. సాధారణంగా శత్రువులు లేనటువంటి వాళ్ళు, మన మీద కోపం లేకుండా ఉండనటువంటి వాళ్ళు సాధారణంగా ఉండరు కదా. కానీ ధర్మరాజు ఎవరినీ శత్రువుగా భావించడట. తనను, తన కుటుంబాన్ని, తన అన్నదమ్ములను, తన తల్లిని ఇన్ని కష్టాల పాలు చేసినా కూడా దుర్యోధనుణ్ణి కూడా ధర్మరాజు ఎప్పుడూ శత్రువుగా భావించలేదట. సరే, ధర్మరాజుని ఎవరైనా శత్రువుగా భావించి ఉండవచ్చునేమో, కానీ ధర్మరాజు మాత్రమే ఎవరిని శత్రువుగా భావించడట. అందుకే అతను అజాత శత్రుడు. అప్పుడు ఆ ధర్మరాజు ఏమంటున్నాడు? నీవు కరినగరంబున కరిగి. ఏంటి కరినగరము? కరినగరము అంటే హస్తినాపురము, కౌరవులు ప్రస్తుతం ఉంటున్నటువంటి ప్రాంతం అన్నమాట, రాజ్యం అన్నమాట. కరినగరంబునకు అరిగి ఆ హస్తినాపురానికి వెళ్ళి కౌరవుల తోడన్ తగిన మాటలు ఆడి, అక్కడికి వెళ్ళి ఆ కౌరవులతో, ఆ ధృతరాష్ట్రుడు కావచ్చు, లేదంటే దుర్యోధనుడు, దుశ్శాసనుడు, భీష్ముడు, ద్రోణుడు మొదలైన వాళ్ళందరితో తగిన మాటలు ఆడి తెరంగు చేయవలయున్ అని. నువ్వు ఆ హస్తినాపురానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి కౌరవులతో తగిన విధంగా మాట్లాడి, మాకు న్యాయం జరిగేటట్టుగా మాట్లాడి సంధి చేయవలసింది. తెరంగు చేయవలయున్, తెరంగు అంటే సంధి, ఇద్దరికి ఉపయోగపడేటువంటి మధ్య మార్గాన్ని నువ్వు చెయ్యాలి.
అని ప్రార్థించి అతనిన్ ఈయ కొలిపి ఇట్లనియన్ అని ఆ కృష్ణునితో తన మనసులో ఉండేటువంటి ఆ మాటను తెలియజెప్పాడు. హస్తినాపురానికి వెళ్ళాలి, అక్కడ ఉండేటువంటి ఆ దుర్యోధనుడు మొదలైన వాళ్ళందరితో తగిన విధంగా మాట్లాడాలి, మాట్లాడి సంధి చేయాలి. ఇద్దరికీ సరి అయినటువంటి లాభం జరిగే విధంగా సంధి మాటలు మాట్లాడి వాళ్ళను ఒప్పించాలి. అదే నువ్వు ఇప్పుడు చేయవలసినటువంటి మిత్ర కార్యము అని ప్రార్థించి అతనిన్ ఈయ కొలిపి ఇట్లనియన్ అని అతనిని అంగీకరించేటట్లు చేసి, అతడు ఒప్పుకునేటట్టుగా మాట్లాడి ఒప్పించేటట్టు చేస్తాడు ధర్మరాజు. ఈ రకంగా మరి ధర్మరాజు తన యొక్క మాట నేర్పరితనంతో ఆ కృష్ణుణ్ణి సంధి చేయడానికి ఒప్పుకునేటట్లు చేయటము, హస్తినాపురానికి వెళ్ళాలి, వెళ్ళి ఆ దుర్యోధనాదుల చేత ఓర్పుగా నేర్పుగా వాళ్ళతో మాట్లాడాలి, మాట్లాడి సంధికి అంగీకరించేటట్లు చేయవలసినటువంటి బాధ్యత నీదే అని ఎంతో నైపుణ్యంతో అతన్ని ఒప్పించి వెళ్ళేటట్టుగా చేయటం జరిగింది ఆ ధర్మరాజు.